నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు రాష్ట్రాల విభజన హామీలపై సమీక్షించినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా అమరావతి హైదరాబాదు గ్రీన్ఫీల్డ్ హైవేకి అయితే పచ్చజెండా ఊపింది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి మరో తీపి కబురైతే చెప్పింది. తెలంగాణ రాజధాని హైదరాబాదుతో నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అనుసంధానం చేసేలా ఒక కొత్త ప్రాజెక్టుకి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. పాత ప్రతిపాదనే అయినా కూడా దాదాపు 10 ఏళ్ల తర్వాత పట్టాలపైకి వస్తుండడంతో ఈ అమరావతికి బిగ్ బొనాంజాగా దీన్ని చెప్పొచ్చు. ఈ విధంగా ప్రభుత్వం కూడా భావించవచ్చు. విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అమరావతి హైదరాబాదు గ్రీన్ఫీల్డ్ హైవేని 6 నెలల క్రితం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి అయితే తీసుకెళ్లారు. దీంతో తాజాగా విభజన హామీలపై సమీక్షించినటువంటి కేంద్ర ప్రభుత్వం అమరావతి హైదరాబాదు గ్రీన్ఫీల్డ్ హైవేకి పచ్చజెండా ఊపుతూ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి అమరావతికి డైరెక్ట్ యాక్సెస్ లేదు. హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా గుంటూరు వచ్చి ఆయా నగరాల మీదుగా రాజధాని అమరావతికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రధానంగా హైదరాబాదు విజయవాడ ఎక్స్ప్రెస్ వేగా చెప్పేటువంటి నేషనల్ హైవే 65ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. మహారాష్ట్రలోని పూణే నుంచి ఏపీలోని మచిలీపట్నం వరకు విస్తరించినటువంటి ఈ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. దీంతో కొత్త రహదారి కొత్త రాజధానికి నగరానికి హైదరాబాద్ నుంచి ఇంకో రోడ్డు వేయాలని గతంలోనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్ర విభజన హామీల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ విభజన హామీల్లో పరిష్కారం కాని వాటిపై కేంద్రం అయితే సమీక్ష చేయడం అయితే జరిగింది. ఇందులో 15 శాఖల అధికారులు హాజరుగా సుదీర్ఘ సమావేశం అయితే నిర్వహించారు. కేంద్ర రోడ్డు ఉపరితల రవాణా శాఖ అధికారులతో పాటు బొగ్గు గనులు, ఉక్కు, వ్యవసాయ, పెట్రోలియం, రైల్వే శాఖలపై అయితే సమీక్ష జరిపారు. విభజన హామీల్లో భాగంగా ఇప్పటికే విశాఖలో రైల్వే జోన్ ప్రక్రియ మొదలైంది. కీలకమైన గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో నవ్యాంధ్ర వాసుల ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అమరావతి మధ్య ఆటంకం లేని ప్రయాణానికి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. దీనివల్ల అమరావతికి పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉంటున్నాయంటున్నారు. రాజధాని అమరావతికి పెట్టుబడులు తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంకు కేంద్రం ప్రకటించిన తాజా ప్రాజెక్టు మరింత శక్తివంతమైందని, మరింత ఊపునిస్తుందని అయితే చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క అమరావతి హైదరాబాద్ మధ్య నిర్మించబోయేటువంటి విభజన హామీల్లో ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించినటువంటి విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.